హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే తోటకు వెళ్తున్నానండి. చూడండి గోదావరి కాలం ఎలా ఎండిపోయిందో. వర్షాకాలంలో నిండిపోద్ది, ఎండాకాలంలో ఎండిపోద్ది. నేను ఆ మధ్యన తోటలో తుప్పలు కొట్టడానికి వెళ్ళేటప్పుడు చూపించాను కదండి. వాటర్ చాలా ఉండేది. వారం రోజులకి ఇలా ఎండిపోయింది. చూడండి, చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అమ్మ మొన్ననే కదా వచ్చాను అన్నట్టు అనిపించింది నాకైతే. అయితే ఫ్రెండ్స్, ఎండ అయితే బాగా కాస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 12 అవుతుందన్నమాట. ఈ టైంలో రావడానికి కారణం ఉందండి. నేను ఉదయం అయితే పనికి వెళ్ళాను. ఇప్పుడు వస్తుంటే నాన్న నాకు ఎదురంగా వచ్చాడనమాట. తోటలోకి వెళ్తున్నా మళ్ళీ నాన్నతో పాటు మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. అయితే ఎన్నో చెట్లు అయితే కాయలేదండి. 3 చెట్లు కాసినాయి. ఆ చెట్ల కోసం అయితే వచ్చామన్నమాట. చూడండి, పూసిన పూత అంతా అయితే మొత్తం ఎండిపోయింది. ఇంకా ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. ఇప్పుడు మనకి ప్రస్తుతానికి ఏ పిక్ అయితే వచ్చిందో ఆ పిక్ ఓన్లీ అయిపోయి ఇంకా మనకి నెక్స్ట్ పిక్ అనేది ఇంకా రాదు. చూసారా పిక్క దగ్గర పూత ఎలా ఎండిపోయిందో, అలా కొమ్మ అయితే ఇంకా అసలు ఎండిపోయింది. అయితే నాకు తెలిసి ఒక 2-3 తెపాళ్ళు అవుతాయి పిక్కలతో పాటు పళ్ళు. అవి వచ్చేసి ఒక 3 కేజీలు అయితే రావచ్చు. ఎందుకంటే 1 వీక్ నుంచి తోటలోకి అయితే రాలేదండి. నాన్న ఒక 3 టైమ్స్ అయితే వచ్చాడు. ఇప్పటికొచ్చి ఒక 10 కేజీల పిక్కలు అమ్మామన్నమాట. అయితే ఆ 10 కేజీల పిక్కలకి 1300 అయితే వచ్చాయి. కేజీ 130 అంట. ప్రస్తుతానికైతే ముందుకైతే ఇంకా తగ్గిపోద్ది. చూడండి, చెట్లు పడిపోయినాయి, ఎండిపోయినాయి, పూత కూడా పూయలేదు. అయితే ఈ చెట్టు నేను ఒక చెట్టు నరికితే మళ్ళీ 4 చెట్లు అయితే చివరైనాయండి. ప్రస్తుతానికి ఒక తెపాలు నిండింది. ఇంకా 2 తెపాలు అయితే నిండుతాయి. ఇదిగోండి, లాస్ట్ ఇన్ని కాయలు అయితే వచ్చినాయి. రులిపేసుకొని అయితే ఇంటికైతే వచ్చేస్తాము. నాన్న నేను అయితే రులిపేస్తామన్నమాట. ఇదిగోండి, పిక్కలు అయితే ఇన్ని అయినాయి. పక్క అయితే 3 కేజీలు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? మొన్ననైతే 130 రూపాయలు. ఇప్పుడు ఎంత వస్తుందో చూడాలి. నేను టైంపాస్కి డ్రింక్ తెచ్చుకొని మిక్చర్ తెచ్చుకొని తింటున్నా. మా చిన్ను చూడండి ఎలా చూస్తుందో. తింటావరా చిన్ను? తింటావమ్మా? పొయ్యి అయితే లోపలంతా పోయి తెప్పాలైతే ఇందులో దూరిపోతుందండి. సాయంత్రం తెప్పాల, అన్నం తెప్పాల. అయితే ఇదంతా తీసేసి నేనైతే పొయ్యినైతే బాగా మెత్తుదాం అనుకుంటున్నా. లోపల మట్టి అది వేసి బాగా చేద్దాం అనుకుంటున్నా. చూడండి ఎలా ఉందో. మట్టి తీసుకురావడానికి అయితే వెళ్తాను. మెత్తాలి. మట్టి అయితే తీసుకొచ్చాను. దీన్ని అయితే వాటర్తో కొద్దిసేపు అయితే నానబెట్టుకోవాలి మనం. అప్పుడు కొద్దిగా ఇసుక ఈ మట్టి కలిపి మనం పొయ్యి మెత్తుకుంటే బాగా వస్తుంది అన్నమాట.